హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిన న్యూస్, ఆంధ్రప్రదేశ్ మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రమేష్ కుమార్ని ఏప్రిల్ 10వ తారీఖు 2020 ఏప్రిల్ 10th 2020 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన యొక్క కాల పరిమితి, ఆయన యొక్క టెన్యూర్ని తగ్గించడం జరిగింది. అలా టెన్యూర్ని ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో ఆటోమేటిక్గా ఆయన ఆ పదవి నుంచి రిమూవ్ అయ్యారు. యాక్చువల్గా ఒక స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్లో ఉన్న ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వలేదు. అయితే టెన్యూర్ని తగ్గించే అవకాశం ఉందా అన్న ఇష్యూ మీద ఈ కేసు ఏదైతే ఇన్ని రోజులు మనకి కోర్టులో నడిచిందో దానికి సంబంధించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక క్లియర్గా వాళ్ళ డెసిషన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు రీఇన్స్టేట్ అండ్ రమేష్ కుమార్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పారు. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతన్ని మళ్ళీ అతని పదవిలోకి వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఏదైతే డైరెక్ట్గా మనం చేయలేమో అది ఇండైరెక్ట్గా చేయకూడదు అని భారత రాజ్యాంగంలో క్లియర్గా రాసుకున్నాము. యూ కాన్ డూ సంథింగ్ ఇండైరెక్ట్లీ విచ్ యూ కాన్ డూ డైరెక్ట్లీ. అయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియోలో చాలా స్పష్టంగా ఆ యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనే టైటిల్తో ఆ వీడియో నేను 2 పార్ట్స్గా కూడా డిస్కస్ చేశాను. పార్ట్ 1లో అసలు ఆన్ గోయింగ్ ఇష్యూ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 2లో ఐ హ్యావ్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఆర్టికల్ 243K. నేను ఆ ఆర్టికల్ 243K గురించి చెప్పినప్పుడు ఒక మాట కూడా నేను చెప్పాను. డెఫినెట్గా రేపు అన్నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైనా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయాలి అంటే, పరిగణనలోకి తీసుకోవాలి అంటే అది 243K క్లాస్ 2 అన్న విషయాన్ని నేను ఆవేళ చెప్పాను. అదే నిజమైంది. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్టికల్ 243Kలో ఉన్న సబ్ క్లాస్ 2కి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళ వర్డిక్ట్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏప్రిల్ 10వ తారీఖు ఎవరినైతే ఈ ఎన్ రమేష్ కుమార్ యొక్క టెన్యూర్ని ఎవరైతే తగ్గించారో, ఎలా అయితే తగ్గించబడిందో మళ్ళీ ఆయనను ఆ పొజిషన్లోకి వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్లియర్గా వాళ్ళ వర్డిక్ట్ని చెప్పారు. ఈ యొక్క మాజీ ఇప్పుడైతే మళ్ళీ మనకి పోస్టులోకి వచ్చారు. మొన్నటిదాకా ఆయన మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ ఆయన పదవిలో ఉన్నప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ ఆయన రిమూవ్ చేసే ప్రయత్నం, టెన్యూర్ తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది అని గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం మీ అందరికీ తెలుసు. ఏదైతే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలో ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు. మమ్మల్ని అంటే పీపుల్ హూ ఆర్ కన్సర్న్డ్ అఫీషియల్స్ని ఆయన కన్సల్ట్ చేయకుండా సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోయారు అని గవర్నమెంట్ యొక్క వాదన. అట్ ద సేమ్ టైం ఈ ఎన్ రమేష్ కుమార్ హైకోర్టులో క్లియర్గా చెప్పినవి ఏంటంటే, కరోనా వైరస్ వచ్చిన మెయిన్ ఫ్యాక్టర్ వల్ల ఐ హ్యావ్ టు పోస్ట్పోన్ ది ఎలక్షన్స్ అని ఎన్ రమేష్ కుమార్ చెప్పారు. ఇన్ అడిషన్ టు దాట్, అంతేకాకుండా ఎన్ రమేష్ కుమార్ ఆయన పదవిలో గతంలో ఉన్నప్పుడు ఆయన ఉన్న టైంలో కొన్ని ముఖ్యమైన చాలా కాంట్రవర్షియల్ డెసిషన్స్ అని చెప్పచ్చు. అటువంటి డెసిషన్స్ కొన్ని తీసుకున్నారని చెప్పాలి. అందులో మొట్టమొదటిది ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్పోనింగ్ ద ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయడం అనేది ఒక పెద్ద ఇష్యూగా మనందరం కూడా అప్పట్లో పేపర్లో చూసాము. అట్ ద సేమ్ టైం ఆయన గుంటూరు అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్స్ యొక్క కలెక్టర్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారన్నది మనం చూసాం. ఎందుకలా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అని అడిగితే మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎలక్షన్ నామినేషన్స్కి సంబంధించిన ప్రక్రియలో కొన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి వాటికి సంబంధించి ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ సమ్ ఎస్పెషల్లీ ద కలెక్టర్స్ ఆఫ్ గుంటూరు అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అన్నారు. అలాగే గుంటూరులో మాచర్ల పోలీస్ స్టేషన్ సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ని కూడా ఆయన సస్పెండ్ చేయడం మనందరం కూడా చూసాము. ముఖ్యంగా ఆ ఘటన ఎప్పుడు జరిగిందంటే, ఇద్దరు టీడీపీ లీడర్స్ ఎవరైతే నామినేషన్ వేయడానికి వెళ్తున్నారో వాళ్ళ మీద అటాక్ జరిగినప్పుడు ఈ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ని కూడా పాస్ చేశారు. అట్ ద సేమ్ టైం మరికొంతమంది కలెక్టర్స్ని కూడా ల్యాండ్ సర్వే ఏదైతే అప్పట్లో జరుగుతుందో ఈ యొక్క బెనిఫిషరీస్కి ఏదైతే ల్యాండ్లు ఇవ్వాలో ఆ ల్యాండ్ సర్వే ప్రాసెస్ని ఆపమని కూడా ఆయన చెప్పడం మనందరం కూడా చూసాం. ఇలా ఏంటంటే ఎన్ రమేష్ కుమార్ కొన్ని డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో అవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నచ్చకపోయి ఉండొచ్చు, లేదు ఈ యొక్క ప్రోటోకాల్ విషయంలో వాళ్ళు అప్సెట్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆయన యొక్క టెన్యూర్ని తగ్గించి పదవి నుంచి తొలగించడం మనందరం కూడా చూసాము. ఆటోమేటిక్గా తర్వాత మనకు ఒక కొత్త మెడ్రాస్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కూడా అపాయింట్ అయ్యారు. అదంతా కూడా మనం చూసాము.
అయితే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈయన యొక్క టెన్యూర్ని తగ్గించడం ఎలా జరిగింది అంటే మనకి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అమెండ్ చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అమెండెడ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్, ఏపీపీఆర్ అంటాం, 1994. ఈ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994ని అమెండ్ చేశారు. ఏ జీవో ద్వారా అంటే జీవో 617, 618, 619, ముఖ్యంగా 617, 618 అండ్ 619 ఈ జీవోస్ ముఖ్యంగా పాస్ చేసి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994లో ఉన్న సెక్షన్ 200 సబ్ క్లాస్ 2ని అమెండ్ చేశారు. సెక్షన్ 200 సబ్ క్లాస్ 2 మొత్తం అంతా కూడా మనకి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన సెక్షన్ అది. అయితే దీనికి సంబంధించి మనం గతంలో కూడా కొంత డీటెయిల్స్ క్లియర్గా నేర్చుకోవడం మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఆర్టికల్ 243K ఏం చెప్పిందో చూసాం. ఆర్టికల్ 243K అంటే ఏంటి అసలు? మనందరికీ కూడా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో చెప్పినప్పటికీ కూడా. మనకి 1950లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనకి అప్పటికే సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నది. అయితే అప్పటి నుంచి కూడా ఇంత పెద్ద దేశానికి సంబంధించి లోకల్ బాడీస్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వి షుడ్ హ్యావ్ సమ్ లోకల్ అర్బన్ బాడీస్, వాటిని రూరల్ గవర్నమెంట్ లేదా అర్బన్ గవర్నమెంట్ అంటాం. లోకల్ గవర్నెన్స్ చాలా బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో 1950 నుంచి కూడా అశోక్ మెహతా కమిటీ అవ్వచ్చు, బల్వంతరావు మెహతా కమిటీ అవ్వచ్చు, దంతవాలా రిపోర్ట్ అవ్వచ్చు, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయగా మనకి 1992 వచ్చేటప్పటికి మొత్తానికి ఒక లోకల్ గవర్నమెంట్ అనే దాన్ని, పంచాయతీరాజ్ సిస్టమ్ అనే దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసుకున్నాము. పార్ట్ 9 కూడా మన రాజ్యాంగంలో యాడ్ చేసుకున్నాం. వీ హ్యావ్ యాడెడ్ పార్ట్ 9. అందులో ఆర్టికల్స్ ఏముంటాయి మీకు తెలుసు, 243 నుంచి 243O దాకా. సో రాజ్యాంగంలో మనం పంచాయతీరాజ్ సిస్టమ్ యాడ్ చేసుకుని పార్ట్ 9ని యాడ్ చేసుకున్నామమ్మా. ఆ పార్ట్ 9లో మనకు ఉండే ఆర్టికల్స్ 243 to 243O. అందులో ఒక ఆర్టికల్ ఏంటంటే ఈ ఆర్టికల్ 243K. ఈ ఆర్టికల్ 243Kలో మళ్ళీ మనకి ముఖ్యంగా 4 క్లాజెస్ ఉంటాయి, 1, 2, 3, 4 అంటాం. ఆర్టికల్ 243K1 ఏం చెప్తుందంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఉండే అధికారాలు, అంటే ఎలక్షన్ కండక్ట్ చేసే విధానాలు, పూర్తి పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషనర్కి ఎలా ఉంటాయన్నది ఈ యొక్క 243K1 చెప్పింది. 243K2 ఏం చెప్తుంది అంటే అవసరమైతే, ఇఫ్ రిక్వైర్డ్, ద స్టేట్ గవర్నమెంట్ కెన్ amend the tenure or the services of the election commissioner of the state, but provided that decision or that amendment cannot be to the disadvantage of the person who is already in the duty. ఇదంటే ఆఫ్టర్ ది అపాయింట్మెంట్, వన్స్ అపాయింట్మెంట్ అయిపోయిన తరువాత ఆయన యొక్క టెన్యూర్ అయిపోయి కొత్త వాళ్ళని తీసుకునే మధ్యలో ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆ టెన్యూర్ అవ్వచ్చు, అవన్నీ కూడా అమెండ్ చేయడానికి సంబంధించిన ఆర్టికల్ 243K2. అంటే అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఆర్టికల్ 243K2లో ఎనీ డెసిషన్ ఆర్ ఎనీ అమెండ్మెంట్ దట్ హ్యాపెన్స్ కెనాట్ బి టు ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద పవర్ ఇన్ ద పొజిషన్. ఈ యొక్క డిసడ్వాంటేజ్, ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది డిసడ్వాంటేజ్గా అవ్వకూడదు అన్న పాయింటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రీసెంట్గా పరిగణనలోకి తీసుకుందని అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఇక ఆర్టికల్ 243K3 ఏంటంటే అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కొంతమంది అడిషనల్ స్టాఫ్ని గవర్నర్ యొక్క పర్మిషన్తో రిక్రూట్ చేసుకోవచ్చు అన్నది స్టాఫ్కి సంబంధించి. 243K4 కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా దాని యొక్క పాత్ర ఎలా ఉంటుంది అన్నది. అంటే మెయిన్ మనం చదువుకోవాల్సిన ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 243K2. ఐఎమ్ రిపీటింగ్, ఆర్టికల్ 243K2 విచ్ సేస్ దట్ state the government of a state is empowered with the rights, powers to amend or make any change in the services or the tenure of the state election commissioner, provided that amendment or change cannot be to the disadvantage of the person who is in the position. This is a very important article which the High Court of Andhra Pradesh has also considered it, and that is why they have given the verdict to reinstate నిమ్మగడ్డ రమేష్ కుమార్. అట్ ద సేమ్ టైం అండ్ రమేష్ కుమార్ అతని యొక్క వాదన కూడా బలంగానే చెప్పారని చెప్పొచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసేందుకు మరొక ఉద్దేశం లేదన్నది హైకోర్టు కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నదని మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ద రీసెంట్ ఇష్యూ అబౌట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇన్స్ట్రక్ట్స్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు రీఇన్స్టేట్ ద
ఎక్స్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రమేష్ కుమార్. ఆటోమేటిక్గా ఈ డెసిషన్ వల్ల ప్రెసెంట్ ఎవరైతే మనకి ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో ఆయన ఆటోమేటిక్గా మనకి ఏమవుతారంటే ఎగ్జిట్ అయిపోతారు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ ఇష్యూకి చాలా దగ్గరగా ఉన్న మరొక ఇష్యూ మనకి ఫిబ్రవరిలో మనందరం కూడా దాని గురించి చూసాము. ఫిబ్రవరి 8వ తారీఖు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా సస్పెండ్ చేశారు. అయితే ఈ ఎన్ రమేష్ కుమార్ ఇష్యూ కంప్లీట్గా డిఫరెంట్. ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు అంటాం, హిజ్ నేమ్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ పేరు వెంకటేశ్వరరావు. ఈయన ఇష్యూ కంప్లీట్గా డిఫరెంట్. ఎన్ రమేష్ కుమార్ ఇష్యూ మనందరికీ కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరమ్మా, హిజ్ నేమ్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఆయన ఇష్యూ ఫిబ్రవరి 8వ తారీఖున ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఆయనకు సంబంధించి కొన్ని బిజినెస్ లావాదేవీలు, ముఖ్యంగా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద పర్చేజ్ ఆఫ్ సర్వైలెన్స్ ఎక్విప్మెంట్. సర్వైలెన్స్ ఎక్విప్మెంట్ పర్చేస్ చేసే ప్రక్రియలో కొన్ని అవకతవకలు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఇజ్రాయెల్ కంపెనీ నుంచి ఏవైతే మనం రప్పిస్తున్నామో అందులో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్న కారణంతో ఆయన సస్పెండ్ చేశారు. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్గా మన ఆ రోజు ఇష్యూ ఏంటంటే ఈ యొక్క వెంకటేశ్వరరావు ఆ కాంట్రాక్ట్ని వాళ్ళ సొంత అబ్బాయికి అప్పగించడం అనేది ఆ మధ్య న్యూస్లో కూడా వచ్చింది. అకాసం అడ్వాన్స్డ్ కంపెనీ అంటాం, అకాసం అడ్వాన్స్డ్ సిస్టమ్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళ సొంత అబ్బాయిది, ఆ సొంత కొడుక్కి ఆ కాంట్రాక్ట్ని ఇచ్చారు. అటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల వీఆర్ సస్పెండింగ్ వెంకటేశ్వరరావు అన్న విషయాన్ని మనం డిస్కస్ న్యూస్లో చూసాము. వెంటనే వెంకటేశ్వరరావు హ్యాస్ అప్రోచ్డ్ CAT సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఫర్ జస్టిస్. క్యాట్ని అప్రోచ్ అయితే క్యాట్ ఆ కేసుని డిస్మిస్ చేశారు. దెన్ వెంకటేశ్వరరావు హ్యాస్ గాన్ టు హైకోర్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎలా అయితే ఇప్పుడు ఎన్ రమేష్ కుమార్ని రీఇన్స్టేట్ చేయమని గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చారో ఈ వెంకటేశ్వరరావుని కూడా బ్యాక్ టు పొజిషన్ తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం అనేది మనందరం కూడా చూసాం. ఛార్జ్ షీట్ లేదు అనేది వాళ్ళు చెప్పిన మెయిన్ రీజన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్స్ రీసెంట్ 2 important verdicts asking the Andhra Pradesh government to reinstate the ex-state election commissioner and Ramesh Kumar and also the ex-intelligence chief Venkateswar Rao. ఈ యొక్క టోటల్ ఇష్యూకి సంబంధించి మనం 2 విషయాలు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగానికి సంబంధించిన ఏవైతే ప్రతి వాక్యం రాజ్యాంగబద్ధంగా, ప్రతి చర్య మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఏ చర్యకి పాల్పడినా కూడా ఇట్ హ్యాస్ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే డెఫినెట్గా ఏ కోర్టు వ్యవస్థ అయినా కూడా దాన్ని ఖండిస్తుంది, దానికి వ్యతిరేకంగానే తీర్మానం ఇస్తుంది. సో ద రీసెంట్ డెసిషన్ that is given by the Andhra Pradesh High Court highlighted the values once again of the Constitution of India, and also we should understand that Constitution is definitely the core value of the democracy of India. At the same time court system ki sambandhinchi kuda we definitely have to remember the fact that any court would abide by the Constitution. కోర్టులకు జనరల్గా బయాస్ అనేది ఉండదు. నేను మొన్న గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ మ్యాటర్కి సంబంధించి కూడా 49 మందికి నోటీస్ పంపారు. హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ అబ్యూస్ చేసిన కామెంట్స్ కానీ పోస్టులు కానీ పెట్టినట్టయితే వి విల్ బి వెరీ మచ్ సీరియస్ అన్న ఆ ఇష్యూకి సంబంధించి కూడా మనం ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం దాన్ని, వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అది. సో దిస్ టోటల్ ఇష్యూ హ్యాస్ వన్స్ అగైన్ proved the utmost value of Constitution of India.